సంవత్సరం నుంచి మా పృథ్వీ అపార్ట్మెంట్లో వస్తుంది. పృథ్వీ అపార్ట్మెంట్లో ఎంతో సాంప్రదాయబద్ధంగా విజయవంతంగా ఆహ్లాదంగా మేము వినాయక చవితిని జరుపుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు తర్వాత పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. దీన్ని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము. ప్రతిరోజు మేము ఇక్కడ అన్నప్రసాదము తర్వాత సాయంత్రము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు ఆటల పోటీలు, మహిళలకు ఆటల పోటీలు, పురుషులకు కూడా ఆటల పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పృథ్వీ వసంత్ ప్రెస్టీజ్ పార్క్లో గత 11 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మీ ఛానల్ వారు కూడా కవరేజ్ చేస్తున్నారు.
ఈరోజు మేము స్వామివారికి చెప్పన్ భోగ్ మహాప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాము. రోజు కూడా మాకు ఈ 11 రోజులు ఇంట్లో వంట ఉండదు. అలా అని మా మహిళా మండలి ఏమీ పని చేయకుండా ఉండరు. మంచిగా వాళ్ళ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ స్వామివారికి అనేక రకాలైనటువంటి నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసి తీసుకొస్తుంటారు. అలాగే కొంతమంది ఏమో చాలా రకరకాల దండలు మా దగ్గర పుష్పాలతోనే రకరకాల దండలు తయారు చేసి స్వామివారిని అలంకరిస్తుంటారు. మొదట్లో ఈ 10 ఏళ్ల క్రితము మంగళహారతి పడాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేంటి, చాలామంది గాయకులు గాయనీమణులు కూడా మేము పాడతాం అంటూ వస్తున్నారు. అలాగే మా పిల్లలకి మేము ఆటల పోటీలు, డాన్స్లు, సంగీతం ఇలా ఎన్నో కాంపిటీషన్స్ పెడుతుంటాము. ఈ కాంపిటీషన్స్లో వాళ్ళు పాల్గొనటం మూలంగా వాళ్ళ స్కూల్స్లో కూడా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా అనేక ప్రైజెస్ గెలుపొందుతున్నారు. వాళ్ళు చాలా మంచి స్థానాల్లోకి వెళ్తున్నారు. తర్వాత మేము ఇక్కడ ఈ 11 రోజుల్లో మొన్న భస్మాభిషేకం చేస్తాం పార్థివ లింగానికి. ఒకరోజు గరిక పూజ ఉంటుంది, ఒకరోజు లక్ష పూలార్చన ఉంటుంది, ఒకరోజు చెప్పన్ భోగ్ నిర్వహించుకుంటాం, ఒకరోజు హోమం ఉంటుంది, ఒకరోజు యజ్ఞం ఉంటుంది, శుక్రవారం నాడు కుంకుమార్చన ఉంటుంది, భజన ఉంటుంది. ఇలా అనేక రకాలైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతేకాకుండా తంబోలా లాంటి యాక్టివిటీ కూడా ఉంటుంది. మహిళలకి పిల్లలకి అనేక గేమ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఈ 11 రోజులు మేము మిగతా లోకాన్ని మర్చిపోయి మేమందరం కూడా ఒక వసుదైక కుటుంబంగా చాలా ఆనందంగా గడుపుతుంటాం.